ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 11 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే యు ఆర్ గివెన్ 4 పులీస్ అండ్ 3 స్ట్రింగ్స్. పులీస్ ఎన్ని ఉన్నాయో అన్నే స్ట్రింగ్స్ ఇస్తే మనం స్ట్రైట్గా డ్రా చేయొచ్చు. కానీ ఇక్కడ 4 పులీస్ ఉండి 3 స్ట్రింగ్స్ ఇచ్చారు. డ్రా అ నీట్ లేబుల్ డయాగ్రామ్ టు యూజ్ దెమ్ so as to obtain a maximum mechanical advantage equal to 8. మనకి మెకానికల్ అడ్వాంటేజ్ 8 రావాలి. ఇన్ యువర్ డయాగ్రామ్ మార్క్ ది డైరెక్షన్స్ ఆఫ్ లోడ్ L, effort E and tension T in each strand. What assumptions have you made to obtain the required mechanical advantage? ఇక్కడ మేము ముందే చెప్పాను కదా, 4 పులీస్ 3 స్ట్రింగ్స్ ఇచ్చడం మనం ఏం చేయాలంటే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 4 పులీస్లోని కూడా 3 మూవబుల్ అని, 3 పులీస్ మూవబుల్గా, అండ్ ఆ ఒక్క పుల్లి మనం ఫిక్స్డ్గా తీసుకోవాలి. అప్పుడు మనం 3 స్ట్రింగ్స్ని కూడా ఇలా 4 పులీస్ కూడా మనం వేసేయచ్చు. సో ఇది ఎలాగో నేను మీకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది పులీస్ని ఎలా అటాచ్ చేయాలో చెప్పిస్తాను చూడండి. ఫస్ట్ పుల్లిని ఇలా డ్రా చేస్తున్నాను. ఒక స్ట్రింగ్ తీసుకుని క్లియర్ చూపిస్తాను. ఇలా వేయండి దీన్ని స్ట్రైట్గా. రైట్, ఇలా ఒక స్ట్రింగ్ వేసాం. ఇప్పుడు ఈ స్ట్రింగ్ అవుట్పుట్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనకి ఇదేంటిది, ఫస్ట్ మోబుల్ పుల్లి ఇలా డ్రా చేయాలి కిందకి. ఈ పుల్లిని ఏ అందాం. ఇక్కడ మీకు లోడ్ కనిపిస్తుందా? ఇక్కడ నేను లోడ్ పెడుతున్నాను. ఒక హుక్ ఇలా పెట్టి దానికి ఒక రివర్స్ హుక్ పెట్టి ఇక్కడ చిన్న లోడ్ పెడదాం. ఇది లోడ్ ఎల్. ఓకే, ఇప్పుడు ఈ హుక్ని తీసుకుని ఏం చేద్దాం అంటే, ఇక్కడ ఇంకో పుల్లి తీసుకుందాం. ఇప్పుడు దీని నుంచి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న హుక్ ఇచ్చి ఈ హుక్ ఇంకో స్ట్రింగ్ ఇద్దాం. ఈ స్ట్రింగ్ ఇలా తిరిగి ఇది ఇంకో పుల్లికి వెళ్తుంది. ఇక్కడ హుక్ ఉంది, ఇక్కడ హుక్ ఉంది, ఇక్కడ హుక్ ఉంది. ఇది సి. ఇక్కడి నుంచి ఇంకో స్ట్రింగ్ తీసుకుని ఇప్పుడు నేను రాసేపోతే ఫిక్స్డ్ పుల్లి కాబట్టి ఇది నేను టాప్ అటాచ్ చేస్తాను. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని తీసుకుని నేను ఈ డీకి ఇవ్వాలి. ఇలాగ ఈ స్ట్రింగ్ ఇలా బయటకు వచ్చేస్తుంది. ఓకే, రైట్, అర్థమైందా? మీకు కొంచెం క్లారిటీ చెప్తాను చూడండి. ఇలా వచ్చింది కదా, ఇదంతా స్ట్రింగ్ నెంబర్ 1. మన 3 స్ట్రింగ్స్ కదా ఇవ్వడం జరిగింది. ఈ టెన్షన్ పైకి కదా ఉంటుంది. ఇది T1, స్ట్రింగ్ 1 కుంటే టెన్షన్. ఇది ఇలా తిరిగి ఎక్కడితో హుక్ ఇస్తాం అంటే ఈ స్ట్రింగ్ మనం యూజ్ చేస్తాం. సెకండ్ స్ట్రింగ్ ఇది ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇలా తిరిగింది. ఇక్కడ ఇలా తిరిగి ఇక్కడతో అయిపోయింది ఈ స్ట్రింగ్. ఓకే, అలాగే సెకండ్ స్ట్రింగ్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇలా తిరిగి ఈ పైనుంచి ఇలా తిరిగి ఇలా టర్న్ అయ్యి వచ్చి ఇక్కడ ఈ సిది అటాచ్ చేయడంతో ఇది అయిపోయింది. ఇది సెకండ్ స్ట్రింగ్ కాబట్టి దాని టెన్షన్ నేను T2 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు థర్డ్ స్ట్రింగ్ కొంచెం మీకు అర్థం అవడానికి ఇక్కడ చూడండి. ఇది థర్డ్ స్ట్రింగ్. ఈ థర్డ్ అలా తీసుకుంటున్నాను. దీని టెన్షన్ వచ్చి T3 కాబట్టి T3 ఇలా తిరిగి ఇదే స్ట్రింగ్ ఇదంతా కూడా అంటే దీని టెన్షన్ కూడా థర్డ్ స్ట్రింగ్ కదా T3. ఇది ఇలా తిరిగి ఇలా వస్తుంది. టెన్షన్ ఎప్పుడు అప్వర్డ్స్ ఉంటుంది కదా, ఇదే టెన్షన్ T3. ఇదంతా థర్డ్ స్ట్రింగే, ఇదిలాగా థర్డ్ స్ట్రింగ్.
ఎఫర్ట్ మాత్రం డౌన్వర్డ్స్లో ఉంటుంది. ఎఫర్ట్ ఈ రైట్. ఇది డయాగ్రామ్. ఇలా ఎలా తీసుకోగలిగాము అనేది ఇప్పుడు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత కావాలి? రిక్వైర్డ్ మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ 8 కావాలి. ఎప్పుడైనా సరే వన్ ఫిక్స్డ్ పుల్లీ, ఓన్లీ వన్ ఫిక్స్డ్ పుల్లీ ఉండి n మోబుల్ పుల్లీస్ ఉంటే ఈ సిచ్యువేషన్లో మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత అవుతుంది అంటే 2n అవుతుంది. అంటే ఈ 2n ని 8కి ఈక్వల్ చేయండి. టూ పవర్ n ఈక్వల్ టు 8 అంటే 8 మళ్ళీ 2 పవర్గా రాస్తే 2 క్యూబ్, 2 × 2 × 2 8 కాబట్టి. అంటే ఇక్కడ మనకి ఏంటి వచ్చింది? 2n ఈక్వల్ టు 2^3 అంటే వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ ఈక్వల్, n ఈక్వల్ టు 3 రావడం జరిగింది. అందుకని ఈ n ఈక్వల్ టు 3 ఏంటి? n అంటే మోబుల్ పులీస్, 3 మోబుల్ పులీస్. ఇగో A, B, C, these 3 are the mobile pulleys and D is the one fixed pulley. ఆ రకంగా అయితే మనం డ్రా చేసాం. ఇప్పుడు మనకి ఇందులో ఎల్ని, ఈని, టీని చూపించమంటున్నారు. ఇగో ఈ ఏమో డౌన్వర్డ్స్, ఇక్కడ ఎల్ అంతా చూసారు కదా, ఎల్ కూడా ఇక్కడ లోడ్ అప్లై చేసాం. ప్రతిదానికి కూడా మన టెన్షన్ కూడా టీని కూడా పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇంకా లాస్ట్ పార్ట్, వాట్ అజంప్షన్స్ హ్యావ్ యూ మేడ్ టు అబ్టైన్ ది రిక్వైర్డ్ మెకానికల్ అడ్వాంటేజ్. ఇక్కడ అజంప్షన్స్ అన్నప్పుడు 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అజంప్షన్స్ నాకు ఆడ తెలుసు కదా, మనకి ఈజీగా 3 వర్డ్స్ ఏంటంటే, 3 లెటర్స్ ఏంటంటే, ఎఫ్ ఫర్ ఫల్క్రమ్ అనుకుందాం, ఎల్ ఫర్ లోడ్ అనుకుందాం, ఈ ఫర్ ఎఫర్ట్ అనుకుందాం. ఇవి మనకు తెలిసిన లెటర్స్ బాగా. ఇక్కడ మనం చిన్న గుర్తు ఏం పెట్టుకుందాం అంటే, ఎఫ్ అనేది ఫల్క్రమ్ కాకుండా ప్రస్తుతానికి ఎఫ్ ఫర్ ఫ్రిక్షన్ అనుకుందాం. ఎల్ అనేది లోడ్ అని కాకుండా దీన్ని లోవర్ బ్లాక్ అనుకుందాం, ఎల్ ఫర్ లోవర్ బ్లాక్ అనుకుందాం. ఈ ఫర్ అక్కడ ఎఫర్ట్, ఇక్కడ కూడా ఎఫర్ట్ అని అనుకుందాం. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నాను. 3 అజంప్షన్స్ రాసేయచ్చు. ఫస్ట్ అజంప్షన్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఫ్రిక్షన్ రిలేటెడ్ అజంప్షన్ ఏంటంటే, దేర్ ఈజ్ నో ఫ్రిక్షన్ ఇన్ ది పులీ బేరింగ్స్. పులీ బేరింగ్స్ అలాంటి ఫ్రిక్షన్ ఉండకూడదు. సెకండ్ పాయింట్, ఎల్ ఫర్ లోవర్ బ్లాక్, ది వెయిట్ ఆఫ్ ది లోవర్ బ్లాక్. ఇది ఈ వెయిట్ ఎలా ఉండాలంటే దాని వెయిట్ నెగ్లిజిబుల్గా ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎఫర్ట్కి సంబంధించింది. ది ఎఫర్ట్ ఈజ్ అప్లైడ్ డౌన్వర్డ్స్. సో మనం ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా ఫాలో అయితే, అంటే పోలీస్ బేరింగ్స్ అలాంటి ఫ్రిక్షన్ లేకుండా ఈ మనం తీసుకున్నటువంటి వెయిట్ అనేది కొంచెం మాస్లెస్, అంటే ఒకవేళ మాస్ ఉన్నా కూడా కొంచెం నెగ్లిజిబుల్గా ఉండేటట్టుగా. ఇక్కడ నెగ్లిజిబుల్ స్పెల్లింగ్ తప్పు రాసిన, ఒక్కసారి మారుస్తున్నాను, నెగ్లిజిబుల్. ఓకే రైట్. అలా తీసుకుని అండ్ ఈ ఎఫర్ట్ ఎప్పుడైనా డౌన్వర్డ్స్ అప్లై చేస్తే ఆ సిచ్యువేషన్లో మనకు కొంచెం మెకానికల్ అడ్వాంటేజ్ అనేది మనం అనుకున్నట్టు మ్యాక్సిమం మెకానికల్ అడ్వాంటేజ్ 8 అనేది రావడం జరుగుతుంది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 11 అనేది కంప్లీట్ అయింది.